మేడం మాకు వినిపించట్లేదు మేడం. మేడం మాకు వాయిస్ వినిపించట్లేదు. మేడం ఇంకా స్టార్ట్ చేయలేదు. చిన్న పీపీటీ ప్రాబ్లం ఉంది. అది సెట్ చేస్తున్నాం. అయితే ఓకే మేడం. ఒకవేళ మాకు సిగ్నల్ లేదు. లేదు లేదు, పీపీటీ ప్రాబ్లం చిన్న. ఓకే మేడం, స్టార్ట్ చేసేద్దాము. ఓకే మేడం. వెస్లిమ్ సెల్ పవర్ పవర్ యువర్ సెల్స్ ఎనర్జైజ్ యువర్ లైఫ్. ఫస్ట్ స్లైడ్ మేడం ఇది. పవర్ యువర్ సెల్ అంటే మీ కణాలకి శక్తిని ఇస్తుంది. ఎనర్జైజ్ యువర్ లైఫ్ అంటే చేంజ్ యువర్ ఎనర్జీ, చేంజ్ యువర్ లైఫ్. అంటే మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని ఎలా చెప్తామో సేమ్ ఎనర్జైజ్, చేంజ్ యువర్ ఎనర్జీ, చేంజ్ యువర్ లైఫ్. అంటే మనం ఇప్పుడు రెగ్యులర్ గా అసలు దీని గురించి తెలియకుండా వెస్లిమ్ క్యాట్ గురించి, ఈ కొత్తగా వచ్చిన సెల్ పవర్ టాబ్లెట్స్ గురించి తెలియకుండా మనం ఉన్నదాంతో మనం ఎనర్జీ అనేది బాడీకి అందించుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్ట్ విన్నాక మన బాడీకి ఎనర్జీ ఎలా ఇచ్చుకోవాలి, సెల్స్ అనేది ఎలా రిపేర్ చేసుకోవాలి, అసలు ఈ టాబ్లెట్స్ ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం. అసలు సెల్ అంటే ఏంటి? సెల్ పవర్ రిజల్ట్స్ ఇన్ ప్రీమచ్యూర్ ఏజింగ్. సెల్ పవర్ అంటే ఏంటి, అసలు సెల్ అంటే ఏంటి అనేది మనకి చాలా మందికి తెలియదు. సెల్ అంటే ఒక కణం. కణం అనేది అన్ని జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక మరియు క్రియాత్మక యూనిట్. యాక్చువల్ గా ఈ సబ్జెక్ట్ అనేది అంతా కొంచెం టెక్నికల్ లాంగ్వేజ్ తోనే యూజ్ ఉంటుందండి. దీన్ని ఇంకా నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పలేము. కణము, అయాన్లు, ఎలక్ట్రాన్లు ఇట్లానే ఉంటుంది. కానీ నేను అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ట్రై చేస్తాను. సెల్ అనేది కణము, అది అన్ని జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక యూనిట్ అన్నమాట. సెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, నిర్మాణం యూనిట్ అనేది కణాలకు, జీవులకు నిర్మాణాన్ని అందిస్తాయి. అంటే కొన్ని ట్రిలియన్స్ లో ఉంటాయి మన బాడీలో కణాలు అనేది, కొన్ని ట్రిలియన్స్ లో ఉంటాయి, మిలియన్స్ లో కాదు. కొన్ని కణాలు, ఆ కణాలు యాక్టివ్ గా ఉండే కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలు కణజాలంగా తయారవుతాయి. అంటే టిష్యూస్ గా తయారవుతాయి. టిష్యూస్ నుంచి అవయవం ఏర్పడుతుంది. అవయవం నుంచి బాడీ యొక్క స్ట్రక్చర్ వస్తుంది అనమాట. మనకి ఈ క్రియాత్మక యూనిట్ అంటే ఏంటంటే, మనకి ఇది జీవ ప్రక్రియలన్నిటికీ ఆహారం తీసుకోవడానికి, శక్తిని ఉత్పత్తి చేయడానికి, ముఖ్యమైన పనులు చేయడం వంటి వాటికి బాధ్యత వహిస్తాయి అనమాట. ఈ సెల్ అనేది కణాలు మనకి ఆహారాన్ని, జీర్ణక్రియ ప్రక్రియలను తీసుకోవడానికి, ఆ కణాలకి ఎక్కువ శక్తిని అందించడానికి ఈ క్రియాత్మక యూనిట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సెల్స్ ఏంటంటే వాటంతటా అవే కొత్త కణాలను తయారు చేసుకుంటుంది. ఈ ఈ సప్లిమెంట్స్ మనం వాడడం వల్ల కొత్త కణాలను కూడా వాటి అంతటా వాటిని తయారు చేసుకుంటుంది. సెల్ పవర్ రిజల్ట్స్ ఇన్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే, తక్కువ కణశక్తి వల్ల శరీరానికి అవసరమైన శక్తి సరిపోక కణాలు త్వరగా క్షీణిస్తాయి. అంటే త్వరగా ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే వృద్ధాప్యానికి దారి తీస్తుంది అనమాట. మన కణాలు సరిగ్గా పని చేయకపోయినా, వాటికి సరైన శక్తి, ఆహారము అందకుండా ఉన్నప్పుడు కూడా మనకి ఏజింగ్ అనేది వస్తుంది. ఏజింగ్ అంటే మనకి ముడతలు, మచ్చలు, వ్రింకిల్స్, ఫైన్ లైన్స్, గ్రేగా అవ్వటము ఇట్లాంటివి కూడా వస్తాయి అన్నమాట. ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది ఎలా వస్తుంది అనేది, వేటి వల్ల వస్తుంది అనేది కూడా నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఇండీడ్ ఏ గ్రోయింగ్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్. ఇది వచ్చేసేసి ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అనేది ప్రీమెచ్యూర్. అవునండి రా డిస్టర్బెన్స్ వస్తుందండి ఎవరు. మాట్లాడుతున్నా. ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఈజ్ ఇండ్యూడ్ ఏ గ్రోయింగ్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్. అంటే అవునండి, ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే అకాల వృద్ధాప్యం పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యగా మనకి గుర్తించబడుతుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వచ్చే, అంటే మనకున్న ఇప్పుడు షుగర్, స్ట్రెస్, ఒబేసిటీ, వీటి వల్ల మనకి క్యాన్సర్, ఆర్థరైటిస్, చిత్త వైకల్యం అని కూడా అంటారండి. జ్ఞాపక శక్తి కోల్పోయినా, ఆలోచన సామర్థ్యం వంటివి కోల్పోయినా కూడా మనకి ఇట్లా వస్తాయి అన్నమాట. సామర్థ్యానికి మించి పని చేయడం వల్ల కూడా ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలసట ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. నెక్స్ట్.
రీజన్స్ ఫర్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఒబేసిటీ అండి. ఫస్ట్ ఒబేసిటీ ఏంటంటే మన ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరికి ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అది ఒబేసిటీ ఎందుకు వస్తుందంటే జంక్ ఫుడ్స్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఆహారంలో కుకింగ్ ఆయిల్ వల్ల కావచ్చు, మనం బయట ఫాస్ట్ ఫుడ్స్ తింటామండి, మంచూరియాలు ఇలాంటివి కూడా తింటూ ఉంటాము, బెవరేజెస్ తీసుకుంటాము. వీటి వల్ల ఏంటంటే బాడీలో ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల ఏంటంటే స్కిన్ అనేది సాగిపోతూ ఉంటుంది. స్ట్రెస్ మెయిన్, ప్రతి ఒక్కరి జాబ్ లో కూడా స్ట్రెస్ అనేది మెయిన్ ఎక్కువగా ఉంటుందండి. ఒత్తిడి, అలసట, నిద్ర లేకపోవటము ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏంటంటే కణాల శక్తిని ఉత్పత్తి చేయలేనప్పుడు అవి సరిగ్గా పని చేయవు అనమాట. కణాల శక్తి అనేది ఉత్పత్తి అవ్వదు. ఉత్పత్తి అవనప్పుడు మనకి స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఎంత స్ట్రెస్ వల్ల మనకి కణాలు కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే పోషకాహార లోపం, అంటే మనం సరైన ఫుడ్ తీసుకోము, వ్యాయామం చెయ్యము, దానివల్ల కూడా స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. పొల్యూషన్, మనం ఏంటంటే పొల్యూషన్లో వెళ్తూ ఉంటాము, కానీ ఏ ఏ ఫార్ములా కూడా మనం యూజ్ చేయము, స్కిన్కి కేరింగ్ కూడా తీసుకోము, జుట్టుకి కూడా మనం హెయిర్ అంటే జెంట్స్ అయితే హెల్మెట్ పెట్టుకుంటారు, దానివల్ల కూడా కొంచెం జుట్టు అనేది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. పొల్యూషన్ వల్ల కూడా స్కిన్ అనేది ముడతలు మచ్చలు రావడం జరుగుతుంది. యూవీ లైట్ అంటే ఈ ఎండ వేడి వల్ల కూడా, సూర్యరశ్మి వల్ల కూడా మనకి స్కిన్ అనేది పాడైపోతూ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ మన బ్యూటీ ప్రొడక్ట్స్ లోనే చాలా ఉన్నాయండి సన్ ప్రొటెక్షన్స్. ఎష్యూర్ న్యాచురల్స్ దగ్గర నుంచి స్కిన్ ఫార్ములా వరకు కూడా మనకి సన్ ప్రొటెక్షన్ ఉన్నాయి, కానీ మనం ఎవ్వరం యూజ్ చేయము. SPF 50 ఉంది. మనం ఈ యూవీ లైట్ నుంచి, మనం ఫ్రీ రాడికల్స్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవాలి అంటే మనం SPF 30 దగ్గర నుంచి ఏ రేంజ్ అయినా వాడుకోవచ్చు. SPF 30 కానీ, SPF 15 కానీ, SPF 40 కానీ, 50 కానీ ఏదో ఒకటి అయితే మనం అప్లై చేసుకోవాలి. కానీ మన లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా మంది ఏంటంటే ఆ స్కిన్ ఫార్ములా కొనాలని ఏమన్నా మన ఊర్లో ఈ సెట్ అవ్వవు, మనకి ఇవి సేల్ అవ్వవు అని ఆలోచిస్తారు, కానీ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చూడరు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి బిజినెస్ కూడా అక్కడ లో అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటివి చెప్పలేము, క్రీమ్స్ చెప్పలేము అన్న వాళ్ళకి ఇవన్నీ కలిపి ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ సెల్ పవర్ అనేది మనం చక్కగా ప్రమోట్ చేసుకోవచ్చు. హౌ డు ఫ్రీ రాడికల్స్ ఇంపాక్ట్ అవర్ సెల్స్ లీడింగ్ టు ప్రీమెచ్యూర్ ఏజింగ్? అంటే మనకి ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి అంటే పొల్యూషన్ నుంచే వస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేది పర్యావరణ కాలుష్యం వల్ల, వాతావరణం, నీరు వీటి వల్లనే మనకి వస్తాయి. వీటి వల్లే మనకి డ్యామేజ్ అవుతుంది. అది ఎలా డ్యామేజ్ అవుతుంది అనేది చూద్దాం. ఫ్రీ రాడికల్స్ అంటే మామూలుగా పొల్యూషన్లో వచ్చే గాలి, నీరు, వాతావరణం వల్ల మన సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటికి ఏంటంటే మనము క్రీమ్స్ ద్వారా కానీ, సప్లిమెంట్స్ ద్వారా కానీ ఇన్నర్గా మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఇచ్చుకుంటూ ఉంటే ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది రాదనమాట. ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ ఆన్ ది ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్. మన ఇండియన్స్లో మనకి మామూలుగా 50% లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ ఏజింగ్ తోటి ఇబ్బంది పడుతున్నాం, కానీ మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోము, పట్టించుకోము. కానీ 30% మాత్రం హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా కానీ, ఇట్లా క్రీమ్స్ ద్వారా కానీ, ఏదైనా కానీ ఇట్లా స్టెప్ అనేది తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి మనకి సమంత ఉంది, సెలబ్రిటీ, బాగా ఫేమస్ సెలబ్రిటీ. ఫస్ట్ మూవీ తంది ఏం మాయ చేసావే మూవీ అప్పుడు తను ఎంత డల్ స్కిన్ డస్కీగా ఉందో చూడండి. అంటే ఆమె ఒక సెలబ్రిటీ అయి ఉండి ఫస్ట్ సినిమా హిట్ అయినా కానీ తన పర్సనాలిటీ డెవలప్మెంట్ని డెవలప్ చేసుకుంటేనే ఈరోజు ఈ లెవెల్కి వచ్చి తన గ్లామర్ని ఇలా రోల్ మోడల్గా తయారు చేసుకుంది. చూడండి నయనతార ఉందండి, తినైతే సర్జరీస్ వరకు వెళ్ళింది, బిఫోర్ సర్జరీ ఇలా ఉంది. అంటే వీళ్ళు చూడండి గ్లామర్ని మెయింటైన్ చేయడానికి సర్జరీస్ వరకు వెళ్ళేసి ఇలా చేసుకుంటున్నారు. అంటే ఇవి ఇప్పుడు బాగానే ఉంటాయి సర్జరీస్, అప్పుడు తర్వాత సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కణాలని, కొత్త కణాలని రీజనరేట్ చేసుకోవడానికి, డ్యామేజ్ అయిన కణాలను కూడా వాటిని గాయాల నుంచి కాపాడుకోవడానికి, డ్యామేజ్ అయిన కణాలు కూడా మనం ఈ టాబ్లెట్ ఇచ్చుకోవడం వల్ల, ఈ సప్లిమెంట్ ఇచ్చుకోవడం వల్ల కొత్తగా రీజనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సెల్ పవర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్
చూడండి, ఫేమస్ మనకి తెలియనిది ఎవరు కాదు, అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు. చూడండి, ఇలా ఫస్ట్ తను ఇలా ఉన్నారు, వెయిట్ లాస్ అయ్యి తర్వాత స్టెరాయిడ్స్ తీసుకొని సెకండ్ ఫోటోలో చూడండి తను ఇలా ఉన్నాడు. ఇప్పుడైతే ఆ స్టెరాయిడ్స్ కూడా పని చేయక ఇప్పుడు అసలు ఇంకా ఓవర్ వెయిట్ తయారైపోయాడు. అతను ఇంత డబ్బులు ఉన్నా కూడా ఏది వాడుకోవడానికి అనేది, తినడానికి అనేది లేదు. ఇప్పుడు అంతా మెడికల్ ట్రీట్మెంట్ మీదే అతను లైఫ్ అనేది కొనసాగుతూ ఉంది. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తా ఉంటామంటే చాలా మంది వెస్టేజ్ లోకి డబ్బు కోసమే వస్తామని చెప్తూ ఉంటామండి. డబ్బు కోసం వస్తాం కానీ మనం లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయము. ఆ వచ్చి చాలా మంది కూడా వెస్టేజ్ లో లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయకుండా ప్రాపర్టీస్ అనేది వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను బిఫోర్ వెస్టేజ్ రాకముందు నేను ఇక్కడ ఒక ఆధార్లో ఎంప్లాయీని. మినిమం అంటే నేను కూడా ఒక ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి ఆలోచించేదాన్ని నా ఇన్కమ్ను బట్టి. కానీ వెస్టేజ్లోకి వచ్చాక నా లైఫ్ స్టైల్ని నేను ఎంజాయ్ చేస్తూ నన్ను నేను మార్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇలా రావడం జరిగింది. నేను కూడా ఇట్లా ఉన్నాను, ఒబేసిటీ తోటే ఉన్నాను. అప్పుడు నాకు 400 షుగర్ ఉండేది. నేను కూడా నా లైఫ్ స్టైల్ మెల్లమెల్లగా చేసుకుంటూ మిడిల్లో ఇది నేను డైమండ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, తర్వాత ఇది లేటెస్ట్ పిక్ అండి. నా స్టైల్ను కూడా నేను మార్చుకుంటూ నాలో ఉన్న ఆ, ఆ, ఆ శక్తిని బయటికి తీసుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ ఇలా హెల్త్ సప్లిమెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఇలా నన్ను నేను మార్చుకున్నాను. నా లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూనే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ని తీర్చుకున్నాను. కానీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయాలండి ఇక్కడ. కానీ చాలా మంది లైఫ్ స్టైల్ టేస్ట్ ఏంటో తెలియకుండా బండ గుర్తుగా మొద్దుగా హార్డ్ వర్క్ చేయడం మాత్రమే చేస్తున్నారు. మనకి అసలు బ్యూటీ కేటగిరీలో కూడా 100 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 100 నుంచి 110 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే మన కంపెనీలో 450 ప్రొడక్ట్స్ లో కనీసం 1/4 ప్రొడక్ట్స్ బ్యూటీ కేటగిరీయే ఉన్నాయి. కానీ చాలా మంది ఏంటంటే ఇవి చెప్పడానికి కూడా ఇష్టపడరు. మా సైడ్ ఇవి పోవు, మా సైడ్ ఇవి వాడరు, ఇంత కాస్ట్ ఎందుకులే అంటారు. కానీ కంపెనీ అండి మనకి చాలా 1+1 ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా మన టీం ఎవరు ప్రమోట్ చేసుకోవట్లేదు. ఎలా వస్తుంది? మన పర్సనాలిటీ మారకపోతే మనల్ని చూసి ఎవరు తీసుకుంటారు చెప్పండి? నువ్వెందుకు మారలేదు, నువ్వెందుకు ఇలా ఉన్నావని ఖచ్చితంగా అంటారండి. కానీ మనం మారాలి. మన గ్రోత్‌ని చూసి, మన లైఫ్ స్టైల్ చేంజింగ్‌ని చూసే మనకి బిజినెస్ అనేది కూడా గ్రోత్ అవుతుంది. ఇది బిజినెస్‌లో మనకి టూల్స్ అంటే ఒకటి చెప్తానండి. క్యాట్లాగు, డెమో కిట్టు ఇవే కాదండి. మన పర్సనాలిటీ కూడా మనకొక టూల్ కిట్ లాంటిదే. మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. చాలా మంది ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రతి ఆఫర్‌ని వినియోగించుకోవచ్చండి. 1+1 ఆఫర్స్ పెడుతున్నారు. ఈ మంత్ అయితే 1+2 ఆఫర్స్ కూడా పెట్టుకున్నారు. చాలా వాడుకోవచ్చు ప్రొడక్ట్స్. సో, ఇప్పుడైతే నేను రీసెంట్‌గా సెల్ పవర్ యూలెన్ అనేది నేను 1 మంత్ నుంచి వాడుతున్నానండి. నా స్కిన్ ఎలాస్టిసిటీయే నాకు గ్లోయింగ్ తెలుస్తుంది. ప్రీమెచ్యూర్ ఏజ్నింగ్. ఈ ఏజ్నింగ్ అసలు ఎందుకు వస్తుంది? ఎర్లియర్ స్టేజ్‌లో ఏమేమి వస్తాయి అసలు? వ్రింకిల్స్. వ్రింకిల్స్ అంటే ముడతలు. మనం నుదురు ముడుచుకున్నప్పుడు ముడతలు ముడతలుగా వస్తదండి. మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా వెయిట్ పెరిగే కొద్దీ లూజ్ స్కిన్ అనేది కూడా వస్తుంది. హెయిర్ గ్రేయింగ్. చూడండి, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కలర్ షేడ్స్ ఉన్నాయి. అవేంటంటే హెయిర్ గ్రేయింగ్, గ్రే కలర్‌లో కూడా వచ్చినాయి. వీటిని ప్రీమెచ్యూర్ ఏజ్ నుంచి మన సప్లిమెంట్ వాడుకొని మనం అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇవేంటంటే ఈ వ్రింకిల్స్, హెయిర్ గ్రేయింగ్ ఎందుకు వస్తుందంటే పొల్యూషన్ వల్ల, యూవీ లైట్స్ వల్ల, ఫ్రీ రాడికల్స్ వల్లే వస్తుందండి. ఫ్రీ రాడికల్స్ అనేది అవి వాతావరణంలో వచ్చేవి. మనం వాటికి ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారానే ఇచ్చుకోవాలండి. మనకు అవి బయట మామూలుగా మన బాడీలో అవి ఉత్పత్తి అవ్వవు. బి విటమిన్ లోపం వల్ల కూడా మనకి హెయిర్ గ్రే కలర్ లో వస్తుంది. మనకు అది అవకాడో ఫ్రూట్ ద్వారా లేకపోతే మనం దానిలో బయోటిన్ ద్వారానే మనకి అది తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనకి ఇప్పుడు ఈ సెల్ పవర్ లో అనేది ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇన్ని ప్రొడక్ట్స్ మనం సజెస్ట్ చేసే బదులు మనం ఇదొక్కటి సజెస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం ఇచ్చే ఏ సప్లిమెంట్స్ అయినా సరే, ఏ సప్లిమెంట్ రిలేటెడ్ ఇచ్చినా ఈ సెల్ పవర్ అనేది ఇస్తే మనకి అన్ని అన్ని రకాల వ్యాధులకి ఏంటి బాడీలో అన్ని అవయవాలు కూడా డ్యామేజ్ జరగకుండా మనకి ఈ సెల్ పవర్ అనేది యూజ్ అవుతుందండి. చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ సెల్స్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ. మన ఈ సెల్స్ అనేది హ్యూమన్ బాడీకి ఎలా హెల్తీగా పనిచేస్తాయి,
ఇమ్యూనిటీ సిస్టమ్ అండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటే మనకి ఇందులో ఏ నుంచి బి12 వరకు విటమిన్స్ ఉంటాయి. ఈ విటమిన్లు దాన్ని కూడా మనకి ఈ కార్బోహైడ్రేట్లను ప్రోటీన్లుగా ఆమ్లాలుగా మారుస్తుందన్నమాట. సెల్యులర్ రీరెన్యువల్ అన్నమాట. సెల్స్‌ను కూడా డ్యామేజ్ అయిన వాటిని కొత్త కణాలుగా అసలు ఏమీ పని చేయకుండా డెడ్ సెల్స్‌ను కూడా మనల్ని అక్కడ పని చేసేటట్టు చేస్తుంది. గాయాలు కూడా మనకి రికవరీ అవుతాయండి. న్యూట్రియంట్ అప్‌టేక్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్. అంటే కొత్త సెల్స్‌ను పుట్టడంతోనే కాకుండా అవి కొన్ని అంటే మనకి కొన్ని పోషకాలను కూడా బాడీకి అందించి ఆ శక్తివంతమైన కణాల్ని మనకి బాడీలో రీజనరేట్ చేస్తుంది. వేస్ట్ రిమూవల్ అండి. ఇక్కడ వేస్ట్ రిమూవల్ అంటే మనకి శరీరంలో నాడీ వ్యవస్థ క ఆహ్, ఆహ్, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఆహ్, ఆహ్, అస్థిపంజర వ్యవస్థ అనేది ఉంటాయండి. మనకి బాడీలో ఏంటంటే ఈ అస్థిపంజర వ్యవస్థలో కాలేయము, కిడ్నీ ఇవన్నీ మెయిన్ అన్నమాట. వాటిని కూడా డిటాక్సిఫికేషన్ చేస్తుంది. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అండి. ఈ సెల్స్ అనేది చిల్డ్రన్స్ గ్రోత్‌లో, డెవలప్‌మెంట్‌లో కూడా ఉపయోగపడుతుందండి. చిల్డ్రన్స్‌కి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. బోన్ డెన్సిటీ కూడా ఇంపార్టెంట్. హైట్ గ్రోత్. మినరల్స్ కూడా చాలా మందికి మినరల్స్ అనేది హైట్ గ్రోత్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదొచ్చేసేసి ఈ పిల్లలకు కూడా 12 ఇయర్స్ అబోవ్ ఇవ్వొచ్చండి. వెస్లిన్ సెల్ పవర్ అనేది. మెటబాలిజంని కంట్రోల్ చేస్తుందన్నమాట. మనకి ఆకలి అనేది ఇది వాడడం వల్ల ఆకలి అనేది కూడా మనకి తెలీదనమాట. ఎనర్జిటిక్‌గా ఉంటుందనమాట. బాడీ స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ అనమాట. బాడీకి ఏ రకంగా సపోర్ట్ ఇస్తుంది, ఏ రకంగా మనకసలు స్ట్రక్చర్ అనేది వస్తుంది అనేది కూడా ఉంటుందండి. అంటే బాడీ స్ట్రక్చరు, సపోర్టు అంటే శరీర నిర్మాణము అంటే మద్దతు. అంటే ఎముకలు, అస్థిపంజరము మన బాడీ అంటే స్ట్రక్చర్‌ని తీసుకొస్తాయన్నమాట. అంటే ఇందులో ఏముంటాయంటే ఈ బాడీ, అస్థిపంజరము, ఎముకలు ఎలా మనకి తయారవుతాయి. కణాలు, కణజాలాల నుంచి తయారవుతాయన్నమాట. ఒకే రకమైన కణాలు కలిపి కణజాలాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే చర్మము, పేగు లైనింగ్ అనేది కణాలకన్నిటికి కలిపి కణజాలం ద్వారా వస్తదన్నమాట. వివిధ రకాల కణజాలాలు కలిసి ఊపిరితిత్తులు, కాలేయంగా మళ్ళీ అవయవాలను ఏర్పరుస్తాయన్నమాట. అవయవాలు కాస్త బాడీ తొడుగు చర్మంతో తయారవుతది. అది మనకి ఈ సెల్ పవర్ ద్వారా కూడా మనకి ఇట్లా రీజనరేట్ అవుతూ ఉంటాయన్నమాట. వెస్లిన్ సెల్ పవర్ ఏ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ టు మేనేజ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్. మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకి ఫుడ్ ద్వారానే దొరుకుతుందండి. ఆ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయన్నమాట. ఇవేంటంటే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క ఉపయోగాలు ఏంటంటే కణాల నష్టాన్ని నివారిస్తాయన్నమాట. వ్యాధుల నుంచి ఎక్కువగా వ్యాధులు అనేది ఎక్కువగా మనకి పెరగకుండా, ఎక్కువగా సివియర్ అవ్వకుండా కూడా తగ్గిస్తుంది స్టార్టింగ్ స్టేజ్‌లోనే. శరీర పెరుగుదలకు సహాయపడతాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ ఇ, ద్రాక్ష, బ్లూబెర్రీస్ వీటిల్లో ఉంటుందన్నమాట. సో, ఇదేంటంటే ఇది అన్ని విటమిన్స్ కలిగి ఉంటుంది. చచ్చిపోయే కణాన్ని కూడా మనం ఈ ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా కూడా మనం డ్యామేజ్ అయిన కణాన్ని కూడా మనం రక్షించుకోవచ్చు. వాట్ ఈజ్ వెస్లిన్ సెల్ పవర్? పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్స్ హెల్తీ స్కిన్. ఇదేంటంటే ఇందాక చెప్పాను కదండీ ముందు ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా హెల్తీ స్కిన్ వస్తది. మైక్రో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ హెల్ప్ మైక్రో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అన్నమాట. మైక్రో న్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషక శోషణ అండి. సూక్ష్మ పోషక శోషణ అనేది విటమిన్లు, ఖనిజాలన్నమాట. అది శరీరంలోకి తీసుకోగానే ఒక ప్రక్రియ జరుగుతుంది. అదేంటంటే చిన్న పేగుకు సంబంధించిందండి. ఈ సూక్ష్మ పోషక శోషణ అనేది ఒక చిన్న పేగు ప్రాథమిక ప్రదేశం. మనం తిన్న ఆహారము జీర్ణక్రియ ద్వారా మనకి 90% అక్కడే జీర్ణ వ్యవస్థ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడేంటంటే ఈ జీర్ణ వ్యవస్థలో ప్రోటీన్‌లు ఆమ్లాలుగా, కార్బోహైడ్రేట్‌లు షుగర్‌ని విచ్ఛిన్నం చేస్తాయి మన దానిలో అన్నమాట. సో, దీనివల్ల మనకి గట్స్ కూడా బావుంటాయన్నమాట. మైక్రో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సపోర్ట్ సెల్యులర్ ఎనర్జీ ప్రొడక్షన్ అన్నమాట. అక్కడ కణాల శక్తిని కూడా ఉత్పత్తి చేయడానికి ఈ సప్లిమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది.
హౌ డస్ వెస్లిన్ సెల్ పవర్ వర్క్? ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అండ్ ఏఎల్ఏ అంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అండి. ఇది వచ్చేసేసి ఏ పొటెంట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ నోన్ టు combat the effects of oxidative damage by free radicals and supports integrity of the mitochondrial membranes. అంటే ఇది వచ్చేసి ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది అసలు మనకి ఈ వర్డ్ అనేది కూడా వినవండి ఎక్కడ. ఇది ఒక సల్ఫర్ తో కూడిన సమ్మేళనం అన్నమాట. ఇది యూనివర్సల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది మనకి. ఎందుకంటే ఇది నీరు కొవ్వులో కరిగే వాతావరణంలో మాత్రమే పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఈ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అంటే ఈ చిన్న పొటెంట్ సల్ఫర్ అనేది కూడా మనకి బాగా సహాయపడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు విటమిన్ సి వచ్చేసి నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఈ వచ్చేసేసి కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్స్. దీనిలో ఏంటంటే మళ్ళీ ఆ ఆ, స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ వచ్చేసి కొవ్వులు స్థూల పోషకాలు అండి. విటమిన్స్ ఖనిజాలు వచ్చేసి సూక్ష్మ పోషకాలు. వీటిని ఆహారం ద్వారానే మనం పొందుతాం అన్నమాట. కానీ ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఎందుకు నీటిలో కొవ్వులో కరిగే వాతావరణం నుంచే పనిచేస్తుంది అనమాట మనకి ఈ ఫ్రీ రాడికల్స్ ని రక్షించడంలో. అలోవెరా లీఫ్ కాన్సన్ట్రేషన్ హెల్ప్స్ సపోర్ట్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్. ఇది అలోవెరాలో ఉన్న కలబందలో ఒక చిన్న గుజ్జు ద్వారా దీన్ని మనకి ఈ సప్లిమెంట్స్ లో తయారు చేయడం జరుగుతుందండి. ఇది ఎందుకంటే ఇవి ఎక్కువ చర్మ సౌందర్య ఉత్పత్తులకు మాత్రమే ఈ అలోవెరా లీఫ్ అనేది వాడతారనమాట. ఇది రోజుకి వచ్చేసి 2 times టాబ్లెట్ విత్ మీల్స్ తో వేసుకోవచ్చు. మనకి పీబీ వచ్చేసి కూడా 48 పాయింట్స్ వస్తుందండి. ఎంఆర్పి వచ్చేసి 2069. నెక్స్ట్ ఇంకొకటి అండి, అంటే ఇది కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం లాంగ్వేజ్ టెక్నికల్ గా అర్థం కాదని నేను ఇబ్బంది పడుతూ చెప్పాల్సి వస్తుంది సార్. దయచేసి ఎవరికైనా అర్థం అవ్వకపోతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కువ ఈ సెల్ పవర్ అనేది టెక్నికల్ లాంగ్వేజ్ మీదే ఉంది. మన వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను తడబడుతూనే చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ది సార్ వెస్లిన్ సెల్ యూలిన్ ఎలిమినేట్ ఎక్సెస్ వాటర్ ఫర్ ఏ లీనర్ అండ్ హెల్దియర్ యూ. అంటే మన బాడీలో ఎక్కడైతే ఇప్పటి వరకు వెయిట్ లాస్ కి వెస్లిమ్ షేక్లు వెస్లిమ్ క్యాప్సిల్స్ ఇస్తున్నాం, కానీ ఇది మన బాడీలో ఎక్సెస్ వాటర్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే వాపు ఉంటుందో, అంటే లీనర్ అంటే వాపు అండి, ఆ లీనర్ దగ్గర వాపు మన బాడీని మనం ఏంటంటే ఊబకాయం అంటాము, కానీ దాన్ని టెక్నికల్ లాంగ్వేజ్ లో ఎడము అంటారు. ఎడము వాపు అని అర్థము. మన బాడీలో ఎక్కడైతే నీరు పేర్కొని ఉందో మనం అది తీసేస్తుంది అనమాట, లాగేస్తుంది ఎక్సెస్ వాటర్ అంతా బయటికి తీసేస్తుంది. అది బాడీలో చర్మానికి అనే కాదండి, మనకి కళ్ళ కింద కూడా పఫీస్ వస్తాయి, అవి కూడా తీసేస్తుంటది ఒక్కొక్కసారి. ఇంకా మీకు వచ్చేసేసి ఎక్కడైనా సరే బాడీలో 60% వాటరే ఉంటుందండి. 60% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ ఈజ్ వాటర్. మనకి బ్లడ్ తక్కువ ఉంటుంది, వాటరే ఎక్కువ ఉంటుంది. చిల్డ్రన్స్ లో అంటే అది డిపెండ్స్ ఆన్ ఏజ్ ని బట్టి ఉంటుందండి. చిల్డ్రన్స్ వచ్చేసేసి వాళ్ళలో ఎక్కువ 70% వాటర్ ఉంటుంది. లేడీ లేడీస్ లో కన్నా కూడా జెంట్స్ లో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ జెండర్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. వాటర్ కంటెంట్ జెండర్ లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. 60% ఆఫ్ అవర్ బాడీ. Servo obesity can lead to fluid retention. In an obesity person, water retention may contribute to weight gain. ఒబేసిటీ వల్ల అనేది మనకి వాటర్ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుందండి. ఆ, ఎన్- అది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా మనం వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటాము. అసలు సెల్యూలిన్ అంటే గనక మనకి ఇది దేనికి వాడతాము అంటే మనము సన్నగా కనిపించడానికి, శరీరం నుండి అదనపు వాటర్ని తొలగించడానికి, దీనికి ఏంటంటే మనం ఎందుకు వస్తుంది ఇది ఎక్సెస్ వాటర్ అనేది బాడీకి. మళ్ళీ మనం ఆడికి వెళ్ళినా కూడా చెప్తాం సార్. ఆడికి వెళ్ళిన తర్వాత 7వ తారీఖు రోజు అయిపోయినప్పుడు 7వ తారీఖు రోజు సాయంత్రం పూట 4 గంటల కంటిన్యూ చేయండి మేడం. హెవీ ఒబేసిటీ అనేక రీజన్స్ వల్ల మనకి వస్తుంది అనమాట. వాటిలో శోషరస
పాదరసాలు అనేది ఉంటాయి. అవి రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. అంటే మనకి ఆ రక్తనాళాల ఒత్తిడి అంటే హై బ్లడ్ ప్రెషర్ అన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊబకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటము, హార్మోన్లు ఇన్‌బాలెన్స్ రావటము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. జంక్ ఫుడ్స్ వల్ల అంటే మనము జంక్ ఫుడ్స్ హై ఇన్ సోడియం అంటే ఉప్పు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. అంటే పొటాషియం ఉన్న పదార్థాలు కూడా తగ్గించాలన్నమాట. ఉప్పు తగ్గించాలి. మనం డైలీ వ్యాయామం చేయాలి. తీపి ఆహారాలను మనం ఎక్కువగా తీసుకోకూడదనమాట. అంటే వాటిల్లో ఎక్కువ సోడియము, షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోకూడదు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి ఏంటంటే గుడ్లు, విత్తనాలు వంటివి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది మనకి. మనకేంటంటే ఇది వెయిట్ లాస్ అయ్యే కొద్దీ ఎక్సెస్ వాటర్ బయటికెళ్ళే కొద్దీ మనకు ఆకలి అవుతుంది అనుకుంటాము. కానీ ఆకలి అవ్వదండి. నీటిని అలా నిలుపుకోకుండా ఉంచుతుందన్నమాట. బయటికి పంపించేస్తుంది. Veslim, you learn a healthy elimination of water. ఎస్ అండి, ఇది హెల్తీ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్. ఇది బయటికి మాత్రం వాటర్ ని తీసేస్తుంది. దీనిలో ఏంటంటే కాన్సిల్క్ అనే ఒక జీమేస్ ఉన్న అంటే ఒక విటమిన్ ఉండేది కాన్సిల్క్ అనేది దీనిలో వాడతారనమాట. అది ఏం చేస్తుందంటే ఎక్సెస్ వాటర్ ని, వేస్ట్ వాటర్ ని బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది అనమాట. సప్రెసెస్ ఆఫ్ అపిటేట్. సప్రెసెస్ అపిటేట్ అంటే ఆకలిని అణిచివేయటం, అంటే తినాలి అని కోరికను కూడా తగ్గిస్తుంది. తరచుగా బరువు నిర్వహణకు సహాయపడుతుంది అనమాట. అంటే ఇదేంటంటే దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఓవర్ ది కౌంటర్ సప్లిమెంట్స్ ని తీసుకోవటం వల్ల మాత్రమే దీని నుంచి మనం ఈ వెస్లిం మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ ని తీసుకోగలుగుతాం. ఒక వ్యక్తికి ఎక్కువ కాలం పాటు కడుపు నిండినట్లు ఉంచుతుంది అనమాట. ఈ కాన్సిల్క్ అనేది మనకి ఈ దీనిలో యాడ్ అవ్వడం వల్ల మనకి ఒక వ్యక్తికి ఆకలి అవ్వకుండా ఎక్కువసేపు ఆకలిని అణిచివేసి ఉంచుతుంది అనమాట. మనకి ఏం తినాలని కూడా అనిపించదు. ఇది వెయిట్ మేనేజ్మెంట్ జర్నీలో చక్కగా ఉపయోగపడుతుందండి. అందరూ ఇప్పుడు వెయిట్ లాస్ కేటగిరీకి ఎక్కువ అమౌంట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ అవేమి ఇవ్వకుండా కూడా మనం ఇవి వాడుకోవటం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు బాడీకి డిటాక్సిఫికేషన్ అవుతుంది. ఇది కిడ్నీస్ని కూడా స్క్వీజ్డ్ చేస్తుంది. మనకి వెయిట్ పెరిగే కొద్దీ కిడ్నీస్ కూడా మనకి ఆ ఒత్తిడి పడి స్క్వీజ్డ్ అంటే ఒత్తుకుంటాయి అనమాట. అంటే కిడ్నీస్ని కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి కానీ, డయాలసిస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా వాడుకోవచ్చు అనమాట. ఇది అపీరెన్స్ ఆఫ్ హెల్తీ స్కిన్. దీనివల్ల హెల్తీ స్కిన్ కూడా వస్తుంది. సపోర్ట్స్ వాటర్ బ్యాలెన్స్ స్టెప్ ఇన్ టు ఏ లీనర్ యూ. ఇదేంటంటే వాటర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఎక్సెస్ వాటర్ ని తీయటమే కాదు, మనకి ఎక్కడైతే వాటర్ తగ్గుతుందో దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సపోర్ట్ చేస్తుంది. ఆ కణాన్ని కూడా అక్కడ వాటర్ బ్యాలెన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఖచ్చితంగా చేస్తుందండి. అసలు మనం ఇందులో సెల్యులెన్, సెల్ పవర్, వయసు పెరిగే కొద్దీ కండరాలు తగ్గడం, బలహీనమైన ఎముకలు వంటి శారీరక క్షీణతలు ఇట్లాంటివి తగ్గించడానికి ఈ రెండు వాడుకుంటాం. ముందు ముందు మనకి వినికిడి ప్రాబ్లం కానీ, కంటి చూపు కానీ ఇట్లాంటివి కొన్ని ప్రతిచర్య సమస్యలు కూడా వస్తుంటాయండి. అలాంటి వాటివి కూడా రెడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవేంటంటే ఈ రెండు వాడుకోవడం వల్ల మనకి గుండె పనితీరు ఒకటి బాగుంటుంది. జీవ ప్రక్రియలు మందగించకుండా ఉంటాయి. చర్మం కూడా సన్నగా అవ్వకుండా, పొడిబారకుండా, జుట్టు మారకుండా ఇట్లాంటివి కూడా ఎముకల సాంద్రత తగ్గకుండా కొంతమందికి ఏజ్డ్ వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ బోన్ డెన్సిటీ తగ్గిపోయి కండ కూడా తగ్గిపోతుందండి. ఇది వాడుకోవటం వల్ల వాళ్ళ బోన్ డెన్సిటీ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రెండు ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకి ఇట్లా స్కిన్ పరంగా కానీ, ఫ్రీ రాడికల్స్ నుంచి కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి కానీ ఎక్కువగా మనకి వీటిల్లో దొరుకుతుంది. ఏంటంటే మనకి వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మనసులో ముసలితనం వచ్చినట్టు మనం ఫీల్ అయితే వయసులో కూడా ముసలి వాళ్ళం వచ్చినట్టే ఫీల్ అవ్వాలన్నమాట. కానీ మనం ఏంటంటే ఏ ప్రొడక్ట్ వాడుకోవడానికి ఇష్టపడం. మనకి తెలిసిన మొద్దుగా ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ వీటి మీద వెళ్తున్నాం, లేదా కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ మీద వెళ్తున్నాం. గ్యాస్ట్రిక్ అనో, లేకపోతే థైరాయిడ్ అనో, షుగర్ అనో వీటి మీదే వెళ్తున్నాం. కానీ ఇది అన్నిటికీ అన్ని రకాల రోగాలకి పక్కన మనం ఇంతకు ముందు నోని ఎలా ఇచ్చేవాళ్ళమో
అలా ఇవి ఇచ్చుకుంటే గనక మనకి ఇప్పుడు అవుటర్ గా మనం క్రీమ్స్ రాసుకోవడానికి ఇష్టపడతలేదు కాబట్టి ఇవి ఇచ్చుకుంటే ఇన్నర్ గా మనకి బ్యూటీ అనేది మనకి మెయింటైన్ అవుతుంది. మనం ముందు మన థింకింగ్ లో ఆలోచన మార్చుకోవాలండి. మన థింకింగ్ ఆలోచన మార్చుకుంటే ఫస్ట్ మనం యంగ్‌గా ఆలోచించాలి. యంగ్‌గా ఉండాలి అని అంటే గనక మనం థింక్ యంగ్, స్టే యంగ్ అన్నట్టు ఈ 2 ప్రొడక్ట్స్ వాడుకోవాలండి. మనం ఎప్పుడూ యంగర్ గానే ఆలోచించాలి. యంగర్ గానే ఉండాలన్నమాట. రో డైలీ 3 టాబ్లెట్స్ అండి. విత్ మీల్స్ తోటి ఇచ్చుకోవచ్చు ఇది కూడాను. ఎంఆర్‌పి, డీపీ అందరికీ తెలుసు. నేనొక చిన్నది ఒకటి చెప్తానండి. ఈ 2 ప్రొడక్ట్స్ చెప్పడానికి కొంచెం కష్టం అనిపించొచ్చు బయట ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా. ఏం లేదు, ఇది మనకి స్కిన్ రింకిల్స్, ఫైన్ లైన్స్, ముడతలు పోతాయి అని చెప్పడమేనండి. ఎటువంటి మచ్చలు రావు. మనం ఎటువంటి క్రీమ్స్ అవసరం లేదు. మనకి యూవీ రేస్ నుంచి వచ్చేది కూడా సన్ ప్రొటెక్షన్ రాసుకోకుండా ఇది ఇన్నర్‌గా మనకి ఇచ్చుకుంటే ఇది వాడుకోవచ్చు అని ఒకటి చెప్పొచ్చండి. యూలెన్ వచ్చేసేసి మనకి అది బాడీలో ఎక్సెస్ వాటర్ వెయిట్ లాస్‌కి ఇది ఒకటి వాడుకోవచ్చని సింపుల్‌గా ఈ 2 పాయింట్స్‌తో అయినా చెప్పండి. కానీ ఇది ఇది ప్రమోట్ చేసుకోవడం వల్ల మీకు బిజినెస్ అనేది కొత్తగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొత్త వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ చెప్పడం కష్టం అవ్వచ్చు. మనం ఏ ప్రొడక్ట్‌నైనా గానీ కష్టమని అనుకోకూడదు. నేను ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తానండి. ఒక ఇంట్లో ఒక అబ్బాయి, వేరే ఇంట్లో ఒక అమ్మాయి ఉంటారు. వాళ్ళు ఎగ్జాంపుల్ అంటే ఆ అబ్బాయి వాళ్ళు మ్యాచ్ కోసం అని అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. ఫైనల్ గా డీల్ ఓకే అవుతుంది. అంటే డీల్ ఓకే అవ్వడం అంటే ఇన్ ద సెన్స్ కట్నం అన్నమాట. అంటే నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇంత కట్నం అనేది తీసుకొని ఆ అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు మనం అంటే ఇన్ ద సెన్స్ మనం ఏంటి, కట్నం అనేది మనం ప్రొడక్ట్ రూపంలో వేరే ఇంటికి పంపిస్తున్నాం. అంటే ప్రొడక్ట్ ఈస్ గోయింగ్ టు కస్టమర్ హౌస్ అన్నమాట. పెళ్లి చేసి పంపించిన తర్వాత అప్పుడు అమ్మాయి అమ్మగారు గాని ఎవరైతే ఉన్నారో కాల్ చేసి వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి పలకరించాలా లేదా పలకరించాలి. అయితే అప్పుడు ఏమని పలకరించాలి? ఎలా ఉన్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఏంటి అని కనీసం పలకరించాలి. లేదా ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేయాలి. కట్ చేయకూడదు. కానీ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ అమ్మాయి అంటే అక్కడ ప్రొడక్ట్ అనేది మనం ఇచ్చి పంపుతున్నాం. కానీ ప్రొడక్ట్ ఇచ్చాక మనం అనేది ఫాలో అప్ చేయము. కనీసం వాళ్ళు ఫోన్ చేస్తున్నా కూడా కొంతమంది లిఫ్ట్ చేయమన్నమాట. అంటే అది ఏదైనా సబ్జెక్టు నాలెడ్జ్ లేకపోయినా సరే అప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగినా అప్లైన్‌తో మాట్లాడిచ్చేయండి. ఆ అమ్మాయి అప్పుడు ఎన్నేళ్ళు కని పెంచారు, పెళ్లి చేసి పంపారు, ఎలా ఉన్నారు, ఏంటి అని అడగలేదని ఎలా ఫీల్ అవుతదో, బిజినెస్‌లో కూడా ప్రొడక్ట్ అనేది ఒక అమ్మాయి లాంటిది. సో, బిజినెస్‌లో కూడా ఎదుటి వాళ్ళ ఇంటికి ప్రొడక్ట్ పంపించాక కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అక్కడ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో మనం కూడా ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత కస్టమర్‌కి ఫోన్ చేసి ప్రొడక్ట్ బాగుందా లేదా? ఎలా ఉంది? ఇంకా ఏమైనా కావాలా? మా నుండి సపోర్ట్ ఏమైనా కావాలా? హెల్ప్ కావాలా? ఇంప్రూవ్‌మెంట్ కావాలా? అని టీమ్‌ని పట్టించుకోవాలి. అలా ఇలా అడిగి ఆపరేషన్స్ చేయడంలోనే మనకి పైన ఫోకస్ అనేది చేయగలుగుతాము. ఇలాంటి ఆపరేషన్స్ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఆపరేషన్ చేయకపోతే మీకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మీరు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూనే ఉండాలి. కొత్త ప్రొడక్ట్ చెప్పడం వచ్చినా రాకపోయినా అప్లైనర్‌తో కాన్ కాల్ తీసుకొని దాని గురించి చెప్పించి మీరనేది అది సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి నెక్స్ట్ రెండోదేంటంటే మనము అసలు ఆ ప్రొడక్ట్ చెప్పడానికి దానికి తగ్గ టూల్స్‌లో డ్రెస్ సెన్స్ ఉండదు. గెటప్ ఉండదు. డ్రెసప్ ఉండదు. షో అప్ ఉండదు. అప్పుడు బిజినెస్ ఖచ్చితంగా రాదు. అంటే ఒక బిజినెస్ చేసే ఓనరు డ్రెసప్ లేకపోతే కంపెనీ ఇచ్చే క్లయింట్స్ కూడా ఎవరు ఆర్డర్స్ ఇవ్వరండి. బయట అది సాఫ్ట్‌వేర్ అయినా ఏదైనా గాని. మనకి ఫస్ట్ గెటప్ ఉండాలి, డ్రెసప్ ఉండాలి, షో అప్ ఉండాలి. ఈ 3 లేకపోతే ఓనర్స్ నేచర్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ కల్చర్ అన్నమాట. ఈ ఓనర్స్ నేచర్ ఎలా ఉంటదో డ్రెస్ సెన్స్ కానీ, గెటప్ కానీ, షో అప్ కానీ అది కంపెనీ కల్చర్. అంటే టీమ్‌కి గెటప్పు, ఫోకస్సు, డ్రెస్సు, స్కిల్సు అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో అనేది సక్సెస్ అవుతామండి. ఇది చూడండి ఇదొక చిన్న మోటివేషన్ స్టోరీ. ఓపికతో 3, 4 సంవత్సరాలు కష్టపడి మామిడి తోటను పెంచితే ప్రతి సంవత్సరం నిరంతరంగా ఆదాయం వస్తుంది. దానికి లక్షల్లో పెట్టుబడి కావాలి. అంటే 3, 4 సంవత్సరాలు కష్టపడి పెట్టుబడి పెడితేనే కాయలొస్తాయండి. అప్పుడే దానికి లక్షల్లో
పెట్టుబడి అవసరం అవుతుంది ఆ 4 సంవత్సరాలు కూడా. అలానే ఓపికతో కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుంటేనే నెల నెల రెంట్ ద్వారా ఆదాయం వస్తుంది. దానికి మినిమం ₹1,00,00,000 పెట్టుబడి కావాలి. చూడండి అంత పెట్టుబడి పెట్టినా కూడా మనకి ఒక నెల నెల రెంట్ మాత్రమే వస్తుంది. మనం ఎ ఎటువంటి ఇన్‌కమ్ అయితే రాదు అప్పటి వరకు. అది పెట్టుబడి పెట్టినంత సేపు మనకి ఇన్‌కమ్ అయితే ఉండదు. కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండా ఓపికతో 3, 4 సంవత్సరాలు కష్టపడి టీమ్‌ని డెవలప్ చేస్తే 3 తరాల వరకు నిరంతరం ప్రతి నెల ఆదాయంతో పాటు డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇంకా రకరకాల ఆదాయం మనకొస్తుంది. కరెక్టేనా సార్? ఎవరు మాట్లాడట్లేదు. కరెక్టే మేడం. చూడండి మన హార్డ్ వర్క్‌కి, స్మార్ట్ వర్క్‌కి డిఫరెన్స్ ఒక వీడియో ప్లే చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఒక చిన్న మోటివేషన్ వీడియో దానికోసం చేస్తున్నాము. పవన్ ఇది 3 గ్లాసుల్లో కూల్ డ్రింక్, 3 గ్లాసులు ఎంప్టీ గ్లాసెస్. దీన్ని ఆల్టర్నేటివ్గా పెట్టాలి. ఒకటి ఎంప్టీ గ్లాసు, ఒకటి మళ్ళీ కోక్ గ్లాసు, మళ్ళీ ఒకటి ఎంప్టీ గ్లాసు, మళ్ళీ ఒకటి కోక్ గ్లాస్ పెట్టాలి. ఎలా షిఫ్ట్ చేస్తావు చేయి. యూజింగ్ వన్ హ్యాండ్, టూ హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. కండిషన్ ఏంటంటే ఒక హ్యాండే పెట్టాలి, ఒక హ్యాండే యూజ్ చేయాలి. ఎలా చేస్తావో చెయ్యి. రెండో హ్యాండ్ పెట్టకూడదు. అలా ఎలా జరపకూడదు. అలా ఎలా జరుపుతావు? ఎత్తి జరపకూడదు. ఇంకొకసారి ట్రై చేయి. ఒక హ్యాండే పెట్టాలి, అటు ఇటు జరపకూడదు, కదలకూడదు. ఎలా చేస్తావో చెయ్యి. కానీ ఎట్లా రాలేదుగా? రెండు పక్క పక్కన వచ్చాయి. రాలేదు కదా. ఒక్కసారే అది అయిపోవాలి ఆ ఫజిల్ అనేది. నువ్వు మళ్ళీ రెండు పక్క పక్కన రాకూడదు, హ్యాండ్ తీయకూడదు. ఓకే, ఐ విల్ గివ్ ఏ సొల్యూషన్. ఇప్పుడు 3 ఉన్నాయి, 3 ఎంటీ గ్లాసెస్ ఉన్నాయి. అవును కదా? ఒకటే హ్యాండ్ యూజ్ చేస్తున్నా చూడు. ఒకటే హ్యాండ్ ఒకటేసారి పోస్తున్నా. మళ్ళీ ఎక్కడ ఉన్న గ్లాస్ ఎక్కడ వస్తుంది. వచ్చిందా ఆల్టర్నేటివ్? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరంతా ఏం చేస్తున్నారంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు. స్మార్ట్ వర్క్ 1 మినిట్ బ్రెయిన్ పెట్టి యూజ్ చేయట్లేదు. దీనివల్ల హార్డ్ వర్క్ చేయడం వల్లే మనకి ఇలాంటి కష్టాలు పడుతూ ఉన్నాము. మనకు అందుకే సరైన రిజల్ట్స్ రావట్లేదు. అందుకే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఎలా వస్తుంది? ఇందాక నువ్వు తడబడ్డావు చూసావా, దానివల్ల వాల్యూ లేకుండా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అలా వస్తుంది అనమాట. ఇలా స్మార్ట్ వర్క్ ఆలోచించడం వల్ల మనకి స్మార్ట్ పీపుల్స్ అనేది తయారవుతారు. ఆ స్మార్ట్ పీపులే భూమి మీద మా మీట్ లో పెట్టుకోండి అమ్మా. ఎక్కువ ఇన్కమ్ అని చెప్పేసి అది తీసుకోవడానికి ఎక్కువ చాయిసెస్ ఉంటాయి అన్నమాట. దీని మోటివేషన్ అంటే ఎప్పుడు మనము స్కిల్స్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ వల్లే మనకి ఎక్కువ భూమి మీద అనేది మనకి మనీ ఫ్రీడమ్ అనేది వస్తుంది, టైం సేవ్ అవుతుంది దీనివల్ల. థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్.
అందరూ చూసే ఉంటారండి ఈ వీడియో. ఇదైతే నేను చెప్పాలనుకున్నా. నిన్న సార్ చెప్పారు కదా, మీరు యూసిడి జూమ్ మీటింగ్ డ్రైవ్ చేయడానికి. సార్ ఏంటంటే గుంటలు, స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి అనడానికి, నేనేంటంటే హార్డ్ వర్క్ కి, స్మార్ట్ వర్క్ కి. సార్ నిన్న స్మార్ట్ వర్క్ కి వే ఎలానో చెప్పారు. నేనేంటంటే డిఫరెన్స్ చూపించాను ఒక టెస్ట్ ద్వారా. దాన్ని బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం అండి. సో ఇంతటితో అయితే నా సెషన్ అయిపోయింది. ఏదైనా డౌట్ ఉంటే చెప్పొచ్చండి. కానీ ఇదైతే కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొంచెం నాకు కూడా కొత్తగానే ఉంది అర్థం చేయించడానికి. ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే ఇప్పుడు అడగండి, చెప్తాను. గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం చాలా బాగుంది మేడం. సార్ అంటే నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ లేదు సార్, ఎందుకంటే ఇది నేను ఈ కాంప్లిమెంట్ కూడా తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా అంటే నా వరకైతే మాత్రం మనకు ఆ 2 ప్రొడక్ట్స్ మనం ఎందుకు వాడుకోవాలి, అది వాడుకోవడం వల్ల మన మన బాడీలో కణాలు అంటే మెయిన్ ఇంపార్టెంట్ కణాలు యాక్టివ్గా ఉంటాయనే, కణాలు హెల్తీగా ఉంటేనే బాడీ మొత్తం హెల్తీగా ఉంటుంది మేడం. అవును, అవును నాకు అది సార్. ఆ పాయింట్ అన్నమాట. అంటే ఈ రోజున ఏం చేస్తారంటే చాలా మంది ఆ కణాలని హెల్తీగా ఉంచుకోవట్లేదు. అవును సార్. దానివల్ల మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంటర్నల్ గా వచ్చే కొన్ని డిసీజ్ కావచ్చు, ఏవైనా కానీ ప్రాబ్లమేటిక్ వస్తున్నాయి. అవును మన సార్. సప్లిమెంట్స్ ఏంటంటే ఆ కణాలను యాక్టివేట్ చేసి వాటిని హెల్తీగా ఉంచినప్పుడే మనకు బాడీ మొత్తం స్ట్రక్చర్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవును సార్. వాటి పరంగా మీరు చెప్పింది నా వరకైతే నాకైతే అర్థమైంది. తర్వాత వచ్చేసి ఇంకా చివర్లో కూడా చెప్పారు కదా మేడం, మొత్తం మనకి ఎట్లా ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అనేది. అవును ఆ, సార్. ఆ, అంటే ఈ మొత్తం ఒక సబ్జెక్ట్ అయితే లాస్ట్ లో చెప్పింది మాత్రం ఇంకొక రకం, అంటే 2 రకాలు చెప్పినట్టు మాకు. ఆ తర్వాత మనకి ఏదైనా ఒక బిల్డింగ్ కానీ, ఏదో ఒక మామిడి తోట కానీ, ఏదైనా కానీ మనం ఒక అవును. నిర్మించాలంటే టైం పడుతుంది. అవును కానీ సార్. చాలా మంది ఏంటంటే ఆ టైం వరకు అంటే పేషెన్స్ గా ఓపిక్ గా ఉండలేకపోవడం వల్లనే మధ్యలో డ్రాప్ అవుతున్నారు. అవును సార్. అలా అలా కాకుండా మన వెస్టేజ్ లో ఉన్న అన్ని ఇన్కమ్స్ కానీ, ఇందులో ఉన్న ప్రతిదీ వాళ్ళు పొందాలంటే ఖచ్చితంగా మినిమం అంటే వాళ్ళు చేసే పనిని బట్టి మినిమం టైం అనేది పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి. పెడితే కంపల్సరీగా ఎవరైనా రీచ్ అవుతారు. అవును సార్. సార్ ఆ, ఇక్కడ ఒకటి కనుక ఏంటంటే సార్, మనోళ్ళకి ఫుడ్ తీసుకోవడానికే టైం ఉండట్లేదు సార్. ఇంక దాని మీద టైం ఏం పెట్టుబడి పెడతారు? మనకి అదే మేడం సప్లిమెంట్స్ వచ్చింది. కూడా ఇప్పుడు ఇప్పుడు కార్బోహైడ్రేట్లని, ప్రోటీన్లని, విటమిన్లని, ఖనిజాలని ఇంత లాంగ్వేజ్ చెప్పాను సార్. కానీ అవి ఏంటో అవును ఎలా మేడం. తీసుకోవాలో కొంతమందికి నాలెడ్జ్ లేదు. కనీసం అవి తీసుకోకపోయినా అదేదో ఈ సప్లిమెంట్ ద్వారా బాడీకి అందించుకుంటే వాళ్ళకి టిష్యూస్, సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. కనీసం ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వకపోయినా ఇది వాడుకోవాలనే ఉపయోగం తెలిస్తే చాలు సార్. అవును మేడం, అదొకటి రెగ్యులర్ గా అంటే ప్రతిది మన మన దాంట్లో సింపుల్ రెగ్యులర్ గా వాడుతున్నాం. ఒక అలోవెరా కానీ, ఒక నోని ప్రొడక్ట్ కావచ్చు, ఒక ఆమ్లా కానీ, తర్వాత ఒక అవును, స్పిరులినా, అంటే అవును, తర్వాత ఫ్లాక్స్ కూడా అంటే రెగ్యులర్ ఇవి అంటే మన బాడీకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మీరు అవును, అన్నట్టుగా సెల్స్ యాక్టివేట్ ఉండాలంటే ఇలాంటి అవును, ప్రొడక్ట్ రెగ్యులర్ గా వాడుకునేవి. అవును సార్. ఇది రోగంతో మనం పని లేదు. ఎటువంటి వాళ్ళైనా వాడుకోవచ్చు సార్. ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా. ఇన్ని అంటే రకాల మన సప్లిమెంట్స్ వేసే బదులు ఇది ఒక్కటి వాడుకుంటే మనకి ఫ్యూచర్ లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అనేది రాదు. అవునవును మేడం. కనుక అసలు మనకి ఇప్పుడు చూడండి మేడం, అంటే కంపెనీ కొంతమంది ఏంటంటే కంపెనీ మీద ప్రాబ్లమ్స్, కంపెనీ ఉంటుందో లేదో అని చెప్పి కొంతమంది అనే వాళ్ళకి ఇది ఒకటి చాలు మేడం ఎగ్జాంపుల్. కంపెనీ ఏం చేస్తుంది అంటే ముందుగానే ఆలోచించి ఇన్ని రకాలు కాకుండా ఒక రకమే వాడుకోండి, ఇంకా ఫర్దర్ గా ఇంకా మంచి మంచి ప్రొడక్ట్ కూడా రావచ్చు. అవును సార్. అవును. కనుక ఆ రకంగా కంపెనీ పరంగా కావచ్చు, దేని పరంగా మాత్రం మనకు బాగుంది మేడం. నాకైతే బాగా అనిపించింది మరి. నేనైతే చెప్పలేదని అనుకుంటున్నాను సార్. చెప్పలేకపోయాను. నాకు కూడా కొంచెం సబ్జెక్ట్ కొత్తగా ఉంది. నెక్స్ట్ టైం మంచిగా అంటే చెప్పాలని ట్రై చేస్తాను సార్. కాదు మేడం, ఇక్కడ ఏంటంటే అంటే మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ కానీ, ఇంకా కొన్ని పాయింట్లు ఏమైనా అంటే ఇంకా చెప్పాలనేది అని అనుకున్నారేమో, మాకు తెలియదు కదా మేడం. కానీ అవును, మాకు చెప్పేంత వరకు ప్రజెంటేషన్ అవును సార్. ఏంటంటే మాకు మా వరకు అంటే మేము
దీని వరకే విన్నాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. కాకపోతే మీరు అవును మీరు అనుకున్నట్టుగా మీరు కూడా సాటిస్ఫై అవ్వాలంటే ఇంకేమైనా కొన్ని పాయింట్లు మీరు మిస్ అవ్వడం ఇంకొంచెం చెప్తే బాగుండే అది అనిపిస్తుందేమో. అవును సార్ నెక్స్ట్ అవును. టైం మళ్ళీ ట్రై చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు సరిపోయింది. మాకైతే బాగుంది మేడం, నాకైతే బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి సెషన్లు మీరు కంపల్సరీగా ఒకటి రెండు చేయాలి మేడం. మంత్లీ ఒకటన్నా సార్ ఒకటన్నా బ్యూటీ ప్రొడక్ట్ కంటిన్యూ. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తాను సార్. ఇది కొత్త కాబట్టి చేయలేకపోతున్నాను సార్. ఇంకా బ్యూటీ ప్రొడక్ట్ అయితే ఇంకా దానిలో పర్ఫెక్ట్ గా చేస్తాను. అది చేయండి మేడం. మీరు అది ఒక్క కేటగిరీ మీద వెళ్ళండి మేడం. మాకు చాలా వరకు సరిపోయింది సబ్జెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హనిమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చాలా బాగా చెప్పారు. అయితే మేడం నాకు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా నాకు అసలు టాబ్లెట్స్ అంటూ నేను వేసుకోను మేడం. కానీ మన దాంట్లో ఏంటంటే ధైర్యంగా ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇప్పుడు ప్రతిదీ ఐరన్ ఏంటి, కాల్షియం ఏంటి, స్పెర్లినా ఏంటి ప్రతిదీ నేను వేసుకుంటున్నాను. అవును నాకు మేడం. లేకపోతే నాకు అసలు మెడిసిన్ అలవాట్లేదు మేడం. కాకపోతే మన దాంట్లో ఒక ధైర్యంగా మనం వాడొచ్చు ఏదైనా అన్నట్టు నాకు కొంచెం ధైర్యంగా ఉండి నేను అన్ని వాడుతున్నాను మేడం. ఇంకా మేడం వింటున్నాను మీకు ఈ కొన్ని. మధ్య ఇమ్యూన్ ప్రాబ్లం వస్తుంది, కొంచెం దగ్గుతున్నారు కాబట్టి ఇది వెస్లిమ్ సెల్ పవర్ అనేది కొంచెం వాడండి మేడం. మీకు ఇంకా వాడుతున్నాను మేడం. ఆ ఇది సెల్స్ లో వాడుతున్నాను. నుంచి రికవరీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది కొంచెం కాస్ట్ అనిపించవచ్చు మీకు, కానీ ఎర్లీ రిజల్ట్ ఉంటది మేడం. ఓకే మేడం. ఏంటి మేడం అది? వెస్లిమ్ సెల్ పవర్ మేడం. ఓకే ఓకే మేడం. అంటే మీరు ఇప్పుడు అన్ని సపరేట్ గా వాడుతున్నారు కదా, విటమిన్ సి అని, ఐరన్ అని, అవును మేడం. పుల్లినా అని, ఇది ఒక్కటి వాడుకోండి మేడం. తప్పకుండా. థ్యాంక్స్ ఓకే, మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇది సెల్ఫ్ పవర్ అనేది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మేడం. యాక్చువల్లీ నాలాగా కొంతమంది క్రీమ్స్ రాసుకోవడానికి వాటికి ఇష్టపడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సెల్ఫ్ పవర్ అనేది ఎంత బాగా ఉపయోగపడిద్దో బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది. ఈవెన్ ఏంటంటే కొంతమందికి క్రీమ్స్ రాసుకుంటానికి టైం ఉండదు. ఒకవేళ రాయాలి అన్న ఇంట్రెస్ట్గా రాయకోకుండా 2 రోజులు రాసుకొని 4 రోజులు మానేసి మనకు పని చేయలేదు అని చెప్పే వాళ్ళకి ఇది డైలీ మీరు ఒక క్యాప్సూల్ తీసుకొని చూడండి మానేయకోకుండా అని చెప్పి మనం ఈజీగా చెప్పడానికి చాలా బాగుంది మేడం. ప్రోడక్ట్ వాల్యూ అయితే చాలా బాగా అర్థమైంది మేడం. ఈ సెక్షన్లో నేను బాగా నేర్చుకున్నాను అని అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఒకటి ఏంటంటే మనం క్రీమ్స్ రాయాలనుకున్న ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ టైప్స్ మనకి తెలియకపోవచ్చు చాలా మందికి. అది మన ఎస్ లీడర్స్ మేడం. కొంతమందికి జెంట్స్ అయితే బ్యూటీ ప్రొడక్ట్ కొంచెం నాలెడ్జ్ లేక చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏ లీడర్ అయినా సరే ఇది యాక్ని పింపుల్స్ ఉన్నా సరే, మంగు మచ్చలు ఉన్నా, ముడతలు ఉన్నా, ఏది ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా ఈ సెల్ పవర్ టాబ్లెట్ అనేది సప్లిమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వచ్చు. రోజుకి డైలీ ఓకే కాకపోతే 2 వేసుకోవాలి. మేడం. ఇప్పుడు ఇది మంగుమచ్చలు ఉన్న వాళ్ళకి కూడా మనం సజెస్ట్ చేయొచ్చా మేడం? చేయొచ్చు. అవే కదా మనకి మంగుమచ్చలు అంటే అవి ఫ్రీ రాడికల్స్ నుంచి వచ్చాయి కదా, వాతావరణంలో పొల్యూషన్ నుంచి, యూవీ రేస్ నుంచి వచ్చాయి అవి. ఐరన్ లోపం వల్ల వచ్చేది. దీనిలో ఐరన్, జింక్ అన్ని యాడ్ అయి ఉంటాయి క్యాప్సిల్. ఓకే. ఆల్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్ లాగా మనం ఇవ్వచ్చు. స్కిన్ ఎలాస్టిసిటీ కూడా మెయింటైన్ అవుతుంది. అదే కదా ఓకే వ్రికిల్స్, ఫైన్ లైన్స్, స్కిన్ ఎలాస్టిసిటీ అన్ని మెయింటైన్ అవుతాయి. ఓకే మేడం. ఓకే ఈ మేడం. ఒక్క క్యాప్సిల్ రోజుకు డైలీ 2 వేసుకోమండి. ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ అంటున్నారు. అది కొంతమందికి అప్లికేషన్ తెలియక జిడ్డు అనొచ్చు, లేకపోతే కొంతమంది సీజనల్ వైజ్ గా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కి ఏంటంటే కొంతమంది నల్లపడతారు. అది సీజనల్ వైజ్ గా వచ్చేది కానీ క్రీమ్ ప్రాబ్లం కాదు. అలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసే కన్నా ఈ సెల్ పవర్ లాంటివి ఇచ్చుకుంటే మనకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. ఓకే మేడం. అంటే స్కిన్ కి సంబంధించింది కానీ లేకుంటే హెల్త్ కి సంబంధించింది కానీ ఆల్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్ లాగా మనకి ఈ ప్రోడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది మేడం. ఏ ప్రాబ్లం మేడం. ఇంకా వేరే ఏ సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా ఇది మనకి కణాల్లో నుంచి నోని కన్నా కూడా ఎక్కువ రిపేర్ చేసుకుంటూ వస్తుంది. దెబ్బతిన్న కణం కూడా రీజనరేట్ అవుతుంది. ఓకే. ఓకే మేడం. షుగర్ వాళ్ళకి కూడా మెయిన్ ఇది ఇచ్చుకోవచ్చు. కణం అంటే అనేది వాళ్ళకి కొంచెం డ్యామేజ్ కుంగిల్ అవ్వకుండా అలాంటివి పడినప్పుడు మనం ఇది బెస్ట్ గా సొల్యూషన్ ఇచ్చేయచ్చు. అవుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం పద్మజ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం సెక్షన్ అయితే. మేడం మీ మనకు అంత అసలు బాగా సెల్స్ ఎలా చెప్పలేకపోయినా ఏదో చెప్పాను మేడం. లేదు లేదు మేడం, చాలా బాగుంది సెక్షన్ అయితే.
బాగుంది మేడం, అంతా బాగా అర్థమైంది మాకు. అసలు ఆ ప్రొడక్ట్స్ ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది కూడా మేము ఇంతవరకు సరిగ్గా నేర్చుకోలేదు మేడం. చాలా కొత్త పాయింట్స్ కూడా చెప్పారు మీరు. అవి మనకి ప్రతి ప్రాబ్లమ్స్ కి మనకి సొల్యూషన్ అని కూడా చెప్పారు. చాలా బాగుంది మేడం సెక్షన్ అయితే. అంటే ఓకే. మనకి ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, అంటే ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మనకి ఆమ్, 12 అదే ఇయర్స్ మన అబోవ్ పిల్లలు కూడా ఇవ్వచ్చు మేడం. వాళ్ళు బోన్ డెన్సిటీ కానీ, అవును. హైట్ గ్రోత్ కానీ, ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, సెల్స్ రీజనరేషన్ కానీ అన్ని బాగుంటాయి పిల్లలకు కూడా. అంటే 12 ఇయర్స్ అవును అబోవ్. అవును మేడం. అలాగే మీరు లాస్ట్ లో స్టోరీ చెప్పారు కదా మేడం, అది కూడా చాలా బాగుంది. ఏ స్టోరీ మేడం? రెండు రెండు చెప్పాను. పెళ్లి కొడుకు పెళ్లి మ్యారేజ్ గురించి కూతురు చెప్పారు కదా చెప్పాను. మేడం, అవును మేడం. అది బాగా చెప్పారు. లాస్ట్ లో మీరు మోటివేషన్ వీడియో కూడా బాగుంది మేడం. అవును మేడం. అవును మేడం. మనకి హార్డ్ వర్క్ కి సింపుల్ వర్క్ కి ఎలా డిఫరెన్స్ అనేది కూడా బాగా చెప్పారు మేడం. అంటే మనకి స్మార్ట్ లీడర్స్ తయారవుతారు మేడం. మనం ఏంటంటే కష్టానికి తగ్గ ఫలితం దొరకట్లేదు హార్డ్ వర్క్ వల్ల. దాని మీద ఎస్ ఏంటంటే సక్సెస్ పీపుల్ అనేది క్రియేట్ అవ్వరు. ఎస్ సక్సెస్ అవును మేడం. పీపుల్ క్రియేట్ అవ్వాలి అంటే కొంచెం ఒక నిమిషం ఆలోచించి స్మార్ట్ వర్క్ చేస్తేనే మనీ అనేది మనం ఫ్రీడమ్ గా తీసుకోగలుగుతాము. ఎస్ మేడం. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం, బాగుంది సెక్షన్ అయితే. థ్యాంక్ యూ మేడం. బ్యూటీ సెక్షన్ చేయండి మేడం. చేస్తాను మేడం, ఒకసారి చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే. సుజాత మేడం మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ సెషన్ చాలా బాగుంది మేడం. 2 ప్రొడక్ట్స్ నాకైతే బాగా అర్థమైనాయి. ఓకే మేడం. నేనే వాడి ముందు ట్రై చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఈ నెల నేనే డెసిషన్ తీసుకున్నాను, నేనే వాడాలని. వాడండి మేడం. బాగుంది మేడం, చాలా క్లారిటీ ఇచ్చారు. ఏదో మేడం, నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. కాకపోతే మీ దగ్గర నుంచి కాంప్లిమెంట్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నా. ఓకే మేడం. ఆడియో పోయింది మేడం, ఆడియో రావట్లేదు మీది. మేడం ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. మాది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ, అప్పుడు మధ్యలో ఓకే మధ్యలో. మేడం, పర్లేదు మేడం, పర్లేదు పర్లేదు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. మేడం నాదొక చిన్న డౌట్ మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు వెస్లిమ్ షేక్ ఉంది కదా మేడం, అది తాగకపోయినా మనం ఈ ప్రొడక్ట్స్ వాడి కూడా వెయిట్ లాస్ ఆ అవ్వచ్చా? వాడుకోవచ్చు మేడం. ఎందుకంటే ఒబేసిటీకి స్కిన్ అంటే ఎలాస్టిసిటీ అనేది లూజ్ అయిపోతూ ఉంటది కదా. సెల్ పవర్ కూడా ఆహా, అందుకే స్కిన్ ఎలాస్టిసిటీ మెయింటైన్ అవుతుంది. టైట్నింగ్ వస్తుంది. ఓకే ఓకే మేడం. అంటే ఎక్సెస్ వాటర్ ఒకరిద్దరు పోతే తాగలేము అంటున్నారు, దానికి తోడు అసలు నేనే తాగలేకపోయాను మేడం. నాకే లేదు లేదు మేడం. అంటే ఈ పాలు అలవాటు లేక. సెల్యూలిన్ అనేది ఎక్సెస్ వాటర్ బయటకు పోతే 5 to 6 కేజెస్ తగ్గినట్టే మేడం. ఈజీ ఓకే ఓకే ఈజీ సప్లిమెంట్ అన్నమాట మనకి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. సార్ ఇంకెవరైనా ఉన్నారా సార్? మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవికుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం చాలా బాగా చెప్పారు. సార్ మీ యాక్చువల్గా అప్లైనర్స్ ఇది అంతా రీచ్ అవ్వలేకపోయాను. బాలాజీ గారు సార్ పక్కన ఉన్నారు మేడం. సార్ వింటున్నారు సార్. ఓకే ఓకే మేడం. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆ, నేను విఎల్సిస్లో వెయిట్ లాస్ ఒబిసిటీ క్లినిక్లో చేసేటప్పుడు మేము ఎక్కువగా వాడేది మేడం. ఇది ఆహా. సెల్యులైట్ అంటారు యాక్చువల్గా. ఇది అవును సార్, అవునవును సెల్యులైట్. సెల్ మెటబాలిజం కను ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కంటే ఎక్కువగా ఫ్యాక్స్ ఆడిషన్కి ఎక్కువగా ఉపయోగిస్తారు మేడం. ఇది కొవ్వు కరిగించడానికి, అవును సార్, అవును. దానికి కణాల రిపేర్కి, అవును సార్, అవును. రీజనరేట్ చేయడానికి, ఇమ్యూనిటీని మెటబాలిజం రెండింటిని సపోర్ట్ చేయడానికి వాడతారు ఎక్కువ దీన్ని. అవును సార్, అవును సార్. అయితే మనకి ఆ, చెప్పాలంటే స్లిమ్ షేక్ మనకి ఉన్నాయి కదా మేడం, వాటికన్నా ఇది బెటర్ కొంచెం. అవును సార్, అవును. మనకున్న సెల్యులిన్ కూడా అంతే మేడం. ఇది యాక్చువల్లీ సెల్యులిన్ కూడా సెల్ పవర్ రెండు కూడా అవును ఎక్కడైతే మన బాడీలో సెల్యులైట్ అనేది ఎక్కడైతే స్టోరేజ్ అయి ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మేడం ఇది. అవును సార్, అవును. ఆ, దానికి బాగా పనిచేస్తుంది మేడం ఇది.
అవును సార్. మెయిన్ మనకి మెటబాలిజం బాగా అవును మెరుగుపరుస్తుంది సార్. మేడం. అవును. మెటబాలిజంని కంట్రోల్ చేస్తది. అవును ఆకలయ్యే మేడం. కణాన్ని కూడా ఆకలి అవ్వకుండా చేస్తుంది సార్. తక్కువ అవును అవును మేడం. ఆకలేస్తుంది. అవును మేడం. కానీ మీరు బాగా చాలా బాగా చెప్పారు మేడం. ఎప్పుడో నేను 15 ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో ఉన్న క్లాస్ గుర్తొచ్చింది మీరు చెప్తుంటే. వచ్చిరాని చాలా క్లాస్. బాగా చెప్పారు. బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. సార్ ఇంకెవరైనా మాట్లాడతారా? 10 అవుతుంది కదా. గుడ్ మార్నింగ్ మేడం. పద్మ మేడమేనా? ఆ మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఇది పేరు పడలేదు అందుకోసం అని. నా పేరు పద్మ మేడం. మేడం చెప్పండి సెక్షన్ మేడం, బాగా చెప్పండి. చెప్పారు మేడం ఈరోజు. నాకు మామూలుగా అయితే జనరల్ ప్రొడక్ట్స్ మాత్రమే తెలుసు. మన హెల్త్ కు గురించి ఇంకా ఇన్ని సప్లిమెంట్లు ఉన్నాయి, ఇవి వాడుకోవచ్చు, ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు అనేది కూడా బాగా అర్థమైంది మేడం. చాలా మంచిగా చెప్పారు మేడం. మీరు శతావరి వాడతారు కాబట్టి ఇది సెల్ పవర్ కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది మేడం. ఇది వాడుకోండి. యూలిన్ వాడుకోండి మీరు. యూలిన్ సెల్ పవర్ అంటే మీకు సరే వాడుకోవచ్చు మేడం. అంటే 2 వాడుకోండి కెపాసిటీ ఉండి, లేదా యూలిన్ వాడుకోండి. సరే మేడం. మేడం చెప్పండి మామూలుగా మేడం అయితే ఇంకా ఇంతవరకు నాకు తెలియదు ఇంటి సప్లిమెంట్. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపించట్లేదు. ఓకే. థ్యాంక్ యూ మేడం. పద్మా మేడం థ్యాంక్ యూ మేడం. వినిపించట్లేదు మేడం. ఇది మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. నాగిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పండి సార్. అర్థమైందా సార్ ఏమైనా? నేను నన్ను మాట్లాడింది మేడం. చెప్పండి సార్. ఆ ముందుగా ప్రశాంతి మేడంకి, బాలాజీ సార్కి గుడ్ మార్నింగ్ సార్. నాగిరెడ్డి సార్ గుడ్ మార్నింగ్. మేడం సెషన్ నిన్న నాకు పర్టికులర్గా మేడం సెషన్ ఒక గుర్తుగా ఉండిపోతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నన్ను ఒక స్టోర్కి వెళ్తే మేడం గారు సజెస్ట్ చేసి ఒక ప్రోడక్ట్ కొంటే ఒక ప్రోడక్ట్ ద్వారా మనకి ఇంత బెనిఫిట్, ఇంత ప్రాఫిట్, మనకి హెల్త్ పరంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని మేడం ప్రశాంతి మేడం సజెస్ట్ చేయబట్టే ఇవాళ ఈ లైవ్లో ఆ మేడంతో మాట్లాడగలుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ వెస్లిన్ సెల్ పవర్ గురించి లాంచ్ అయ్యాక మేడం గారు సజెస్ట్ చేశారు. మీరు డెఫినెట్గా వాడాలి సార్. మీ స్కిన్ హెల్త్, అధిక బరువుతో బాధపడుతున్నారు, అలానే మీ ఏజ్నింగ్ కూడా ఎక్కువ ఏజ్ లాగా అనిపిస్తున్నారు. దానివల్ల మీరు ఈ సెల్ పవర్ సెల్యులిన్ అనేది ప్రోడక్ట్ అనేది మీరు కంపల్సరీ యూజ్ చేయాలి సార్. యూజ్ చేస్తేనే దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్, మెటబాలిజం మీ 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 యాంటీ ఏజ్నింగ్ తగ్గిస్తాయని మేడం గారు సజెస్ట్ చేయబట్టే నేను ఆ మేడం ద్వారా ఈ ప్రోడక్ట్ తీసుకోవడం ఓకే సార్. జరిగిందండి. ఓకే సార్. ఓకే సార్.
ఓకే సార్ నేను మేడం చెప్తాను. ఓకే సార్ నేను చెప్తాను ఉండండి. చెప్పండి మేడం. ఈ సార్ పేరు నాగిరెడ్డి గారండి, జంగా నాగిరెడ్డి గారు. ఈయన మైలవరంలో ఉంటారు. ఈయన నాకు స్టోర్లో నేను ఏదో బిల్ కొట్టించుకోవడానికి నుంచొని ఉంటే సార్ కూడా ఒక 400 రూపీస్ 450 రూపీస్ ప్రొడక్ట్ కొనుక్కున్నారు. 600 కొనుక్కుంటే అప్పుడు 650 రూపీస్కి ఒక నీమ్ సోప్ ఫ్రీ వస్తుందని చెప్పాను. ఆ ఒక సజెషన్ వల్ల నాకు నెంబర్ ఇచ్చి ఐడి వేసుకోవడం వల్ల సారు ఒక 3 మంత్స్ నుంచి, ఇది 3rd మంత్ పర్చేజ్ చేయాలి సారు, 32 ప్రోడక్ట్స్ వాడుతున్నారు మన దానిలో. సార్కి అయితే బిగ్ క్లాప్స్ ఇవ్వచ్చండి. 32 ప్రోడక్ట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 32 వెస్లిమ్ కేటగిరీ ఏంటి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏంటి, 32 ప్రోడక్ట్స్ పర్ మంత్ 25,000 పర్చేజ్ చేస్తున్నారు సార్ ఓన్గా తన ఇంట్లోకే వాళ్ళ మదర్కి ఫాదర్కి తనకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి 32 ప్రొడక్ట్స్ వాడుతున్నారండి. కొల్లాజన్, ఎలార్జినైన్, క్యూటెన్, బయోటిన్ వాడని సప్లిమెంట్ మాక్సిమం అన్ని వాళ్ళకి ఏది కావాలో బాడీకి అన్ని తీసుకుంటున్నారు. 32 ఐటమ్స్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్ నాగిరెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. సార్ ఇంకెవరైనా ఉన్నారా సార్? సరే సార్ క్లోజ్ చేసేసేద్దాము అయితే. 10:15 అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి విష్ చేస్తే సెషన్ క్లోజ్ చేద్దాము. అందరూ విష్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.